కార్యకర్తలు మనసుతో పెట్టి పనిచేస్తే ఎలక్షన్ గెలుస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బై ఎలక్షన్లో నేను ప్రత్యక్షంగా ఇన్ఛార్జ్గా ఉండి పనిచేసిన. ఆ రోజు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఎలక్షన్ చేసినామో మాకు తెలుసు. ముఖ్యంగా దుబ్బాక, హుజురాబాదు, మునుగోడు ఎలక్షన్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతి దాంట్లో ఎంత ఘోరంగా వాళ్ళు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిర్రో మాకు తెలుసు. వాళ్ళు ఏవైతే చేసినరో అటువంటివి ఏవి మేము చేయకుండా కేవలం ప్రజల దగ్గరికి పోయినాం. మా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడినాం. ప్రజలు ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వంతో మనం ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అన్న ఒక నమ్మకంతో మాకు ఓట్లేస్తున్నారు. ఇది మాకు డే 1 నుంచి మాకు తెలుసు. కానీ కొన్ని మీడియా సంస్థలు గందరగోళంలో పడ్డాయి. ఆయన చేసే కేటీఆర్ గారు చేసే కామెంట్లకు ఏమో అయిపోతుంది అని భ్రమలో పడ్డారు. నేను ఒక్క మాట చెప్తా ఉన్న ఈ వేదిక మీద, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ బయటికి వచ్చి ఓటు అడగకపోతే